మా ఫ్రెండ్ ఫోన్ చేసి ధారా బయటికి వెళ్దాం అని అన్నాడు. ఓకే అని రెడీ అయిపోయి వెళ్దాం అనుకున్నాను. కానీ ఒకసారి ఫోన్లో అయితే ఛార్జింగ్ చూసుకుంటే లేదు. సెల్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నాను. ఆ ఛార్జింగ్ అయినా ఎందుకు దిగిందంటే ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే ఇద్దరు ఇంట్రెస్ట్ గా కొట్టుకుంటున్నారు కదా అని చూస్తూనే ఉన్నాను. కాకపోతే ఫైనల్ వాళ్ళు ప్రాంక్ అనేసారు. ఒకసారి నేనైతే అద్దం గడికి వెళ్ళి నా మొహం చూసుకున్నాను. నేనేంటి ఇంత తెరపప్పు అయిపోయిన ఏంటో అనుకున్నాను. మా నాన్న ఏంటి వంటగదిలో ఓ ప్రయోగాలు చేస్తాడు ఏంటో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే కూర వండుతున్నాడు. అదిగో ఈ కూర అదే. నాకు ఎందుకో కొద్దిగా చూడడానికి అయితే తేడాగా కనిపిస్తుంది. ఎందుకని మంచిది వెళ్ళేటప్పుడు 2 బాటిల్ ఉన్న ఒక ఎల్లో కలర్ టాబ్లెట్ ఒకటి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పర్లేదు, కర్రీ అయితే బాగానే ఉంది. మొత్తం అయితే ఖాళీ చేస్తాను. ఇంకా బయలుదేరి వెళ్దాం ఇంకా లేటు. యాక్చువల్లీ ఇక్కడైతే ఒక చిన్న పాప ఉంది. ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనుకో. ఆ పాప ఏడ్చిందంటే ఇక నా బుల్లెట్ సౌండ్ కన్నా ఆ పాప సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అందుకని తోసుకుంటూ బయటకి అయితే వచ్చేసి అక్కడ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. ఇంకా మా వాడింటికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా కారు వేసుకుని వెళ్తాము. ఇక్కడైతే కొద్దిగా కుక్కనైతే భయపెట్టేశాను. ఆ కుక్కకు కానీ నోరుంటే నన్ను మాత్రం పచ్చి బుద్ధులు తిట్టుకుని ఉంటుంది. మా వాడైతే ఫోన్ చేసి ఎరా నువ్వు ఆడపిల్లగా ఏమైనా రెడీ అవుతున్నావా, జల్లు మేకప్లు ఏమైనా వేసుకుంటున్నావా, ఇందరా త్వరగా రారా అని ఓ దుబ్బేస్తున్నాడు. నాకైతే సర్లేని నేనైతే ఈ గ్యాప్లో దూరిపోయి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏమో డ్రైవర్ బాబాయ్ని చూశాను. ఏమైనా గ్యాప్ ఎత్తాడేమో అని. అయినా లేదు, నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను. అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు నాకైతే క్లారిటీ లేదు. సర్లే నేను అడిగితేనేమో ఈడేమన్నాడంటే కోల్కొండకి వెళ్తున్నారా అని అన్నాడు. కోల్కొండడానికి మన కారు వేసుకెళ్తున్నావా అని నేనైతే మనసులో అనుకున్నాను. మీరు కూడా అనుకునే ఉంటారు కదా. ఒకసారి కామెంట్ చేయండి ఏమనుకున్నారు. ఒకసారి ఆటో బ్యాక్ సైడ్ అయితే చూడండి జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు కదా. పక్కన ఇంకో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారా. సేమ్ జూనియర్ ఎన్టీఆర్ బాడీయే కానీ తలకే ఒకటే మార్చేశాడు. అక్కడేమో జూనియర్ ఎన్టీఆర్ తలకే తీసేసి ఈ అన్న తలకే పెట్టుకున్నాడు. ఆ ఫోటో చూపించి 20 మంది అమ్మాయిని అయితే పడేసి ఉంటాడు అన్న. అదే ఫోటో మేము చూసి 20 నిమిషాలు అయితే నవ్వుకున్నాము. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా, పొల్యూషన్ అయితే అస్సలు లేదు ఇక్కడ. మీరు కూడా ఇలాంటి ప్లేస్లకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇదిగో కనిపిస్తుంది కదా ఈ కోడే కొన్నది. ఈ కోడి అయితే 8,000 కొన్నాము. ఈ కోడి మీదకైతే పెట్ల అయితే వస్తున్నాయి కానీ ఈ కోడి మాత్రం పెట్ల మీదకి వెళ్ళట్లేదు. పుంజుల మీదకైతే బాగా వెళ్తుంది. ఈ కోడి అయితే ఎదురుగా ఉన్న పెట్ల మీదకి అయితే వెళ్తుంది కానీ ఎదురొచ్చి పుంజుల మీదకి అయితే అసలు వెళ్ళట్లేదు. మళ్ళీ ఈ కోడికి అయితే 7,000 పెట్టుకున్నారు. ఎందుకు కొన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా 2 కోళ్ళు అయితే కొనేసాం. 2 కోళ్ళు కొనేసిన తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం చీకటి అసలు. మా వాడేమో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సాంగ్ కన్నా ముందు ఈడే సాంగ్ పాడేస్తున్నాడు. ఎనమాల వాళ్ళేమో పడుకొని గురకలు పెట్టుకొని ఉంటున్నారు. ఆల్దో సౌండ్ ఈడదో సౌండ్. నాకైతే భయం వేసేస్తుంది. తర్వాత ఈ చీకటి రోడ్ నుంచి ఇంకా హైవేకి అయితే టచ్ అయిపోయాను. తర్వాత ఇంకా 120 స్పీడ్ కొట్టేసి విజయవాడ కూడా వచ్చేసాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి ఉంటా మరి బాయ్.